మేడం, మీ రాజకీయ నేపథ్యం ఏంటి? మీరు రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారు? సో ప్రస్తుతం మీరు ఏ విధంగా పార్టీ కోసం మీరు వాయిస్ ఇస్తున్నారు? మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మీ గురించి చెప్పండి. సో నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదండి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీలో ఏం లేదు. మా నాన్నగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మా తాతగారు కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. సో నేను కూడా బ్యాంక్లో వర్క్ చేశాను, మేనేజర్గా వర్క్ చేసి 4 గోడల మధ్య ఈ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయి కూర్చొని పనిచేయడం నా మైండ్ సెట్కి అది సెట్ అవ్వక నేను రిజైన్ చేసి ఎన్జిఓ స్టార్ట్ చేశాను. సో ఎన్జిఓ న్యూ హోప్ ఫౌండేషన్ అని చెప్పేసి పాస్ట్ 10 years నుంచి ఎన్జిఓ రన్ చేస్తున్నాను. ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్. సో ఇప్పుడు రాజకీయం అని అంటే డెఫినెట్గా సోషల్ యాక్టివిస్టులందరికీ సొసైటీ మీద కానీ లేకపోతే జరుగుతున్నటువంటి సమస్యల మీద చాలా క్లారిటీ ఉంటుంది. సో ఆ క్లారిటీ నాకు ఉన్నింది. ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి నాకు ప్రశ్నించడం అలవాటు. ప్రశ్నించడం, పోరాటం, ఉద్యమించడం అనేది ఇంకా నాకు తెలిసి నా 30 yearsలో నుంచి నేను చేస్తున్నటువంటి థింగ్. సో అది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. సో చాలామంది అడుగుతుంటారు, ఎవరికి సంబంధం లేదు మల్లీశ్వరి, నువ్వెందుకు ముందుకొచ్చేసి అడుగుతుంటావు ఏంటి అని అంటే, నా కళ్ళ ముందు జరిగినప్పుడు అది అబద్ధమైనా లేకపోతే చెడైనా మనం ప్రశ్నించలేకపోతే నాకు తెలిసి దాన్ని చేతగానితనం అంటారని నేను అనుకుంటాను. ఇప్పుడు మనం పోరాటం స్టార్ట్ చేస్తాం సార్, గెలుస్తామా ఓడతామా అనేది సెకండరీ. పోరాటం అయితే చేయాలి కదా. సో అలాగా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను లీడర్, స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అంతా నాలో ఉండే. సో ఐ హ్యావ్ డన్ మై పిహెచ్డి ఎంబీఏ. సో ఇప్పుడు లా కూడా చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో మనకి నీలాంటి అమ్మాయి పొలిటికల్గా ఉంటే బాగుంటుంది, ఇంకా జనాలకి ఎక్కువ మంచి చేస్తుంది అనే థాట్లో చాలామంది పెద్దలు చెప్పినప్పుడు ఫస్ట్ నేను బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. సో బీజేపీలో 5 years వర్క్ చేశాను అక్కడ. 2023 వరకు నేను పాయకరావుపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా చేసున్నాను. దెన్ తర్వాత ఈ కూటమి ఎప్పుడైతే యాడ్ అయిందో ఈ కూటమి అంతా కలవడం అనేది నాకు నచ్చలేదు. బీజేపీ వెళ్ళి టీడీపీతో కలవడం నాకు నచ్చలేదు. ఎందుకంటే 5 ఏళ్ళు వాళ్ళ మీద ఫైట్ చేసి సో లాస్ట్ మినిట్లో వెళ్ళి అలా వెళ్ళడం నాకు నచ్చలేదు. ఇన్ ద సేమ్ టైం ఉన్నటువంటి పార్టీస్లో ఇప్పుడు 3 పార్టీలు అటు వెళ్ళిపోయాయి, ఇంకా కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ. సో ఏదైతే నా కెరీర్కి బాగుంటుంది, ఏదైతే జనాలకి రాబో భవిష్యత్తుకి మంచి చేస్తున్నటువంటి పార్టీని చూస్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో నేను 2023లో వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సో జాయిన్ అయిన తర్వాత ఇప్పటికి 2 years 3 months అవుతుంది నేను వచ్చి. సో డెఫినెట్గా పార్టీ ఓడిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనం కూడా కెరీర్ పరంగా 5 ఏళ్ళు అక్కడ చేసి వచ్చాం, మళ్ళీ మనం ఇక్కడ మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకున్నప్పుడు వాట్ ఎవర్ రీజన్స్ ఏది ఏమైనా కూడా పార్టీ కష్టకాలంలో నిలబడాలని నేను అనుకున్నాను. సో అందుకని నేను పార్టీ ఓడిపోయిన మధ్యాహ్నం 3 గంటలకు ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో వైరల్ అవ్వడం, అది 1 million వెళ్ళిపోవడం, వ్యూస్ వెళ్ళిపోవడం. దెన్ దాని తర్వాత నన్ను చాలా బూతులు తిట్టడం, అది 1 million వెళ్తే కింద 10,000 బూత్ కామెంట్స్ ఉన్నాయి. సో అప్పుడు వరకు నా పద్ధతి ఎట్లుంటుందంటే, నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి నన్ను ఒక మదర్ తెరీసా అలాగే అంటే ఆవిడతో కంపేర్ చేయడం కాదు కానీ సో ఆ వే ఆఫ్ థాట్ ప్రాసెస్లోనే నన్ను చూసేవాళ్ళు అందరూ. ఎప్పుడైతే నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడడం స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి బూత్ కామెంట్లు కానీ, క్యారెక్టర్ అసోసియేషన్స్ కానీ, ఫోటో మార్ఫింగ్స్ కానీ ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్నటువంటి థింగ్. నిజంగా ఈ 16 నెలలు ఒక రకంగా చెప్పాలి అని అంటే నరకయాతనే అనుకోవాలి. ఎందుకంటే బీయింగ్ ఏ లేడీ సొసైటీలో ఫైట్ చేయడం ఒక ఎత్తు అయితే, అది కూటమి ప్రభుత్వంతో ఫైట్ చేయడం ఇంకొక ఎత్తు అయితే, సో వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ ఐటీడీపీతో మనం ఫైట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. వాళ్ళకి చాలా ఫేక్ ఐడీస్ ఉంటాయి, చాలా యూట్యూబ్స్ ఉంటాయి, 100 యూట్యూబ్లు ఎన్నో ఉన్నాయి. మనం ఒక వీడియో బయటకు వచ్చిందంటే దబ్బని పడిపోతారు మన వీడియో మీద కానీ, మన పేజ్ మీద కానీ. సో చాలానే ఫేస్ చేస్తున్నాం. బట్ వాట్ ఎవర్ రీజన్స్ జగనన్న కోసం మా పోరాటం అయితే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా నేను నిల్చోవాలని అనుకున్నాను, నిల్చున్నాను.
ఇక ముందు కూడా నిల్చుంటాను.